స్పీకర్ టీ పార్టీలో మోదీ ప్రియాంక. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం సాయంత్రం తన ఛాంబర్లో ఎంపీలకు టీ పార్టీ ఇచ్చారు. అధికార పార్టీకి చెందిన ఎంపీలతో పాటు ఎంపీ ప్రియాంక, ఇతర ప్రతిపక్ష ఎంపీలు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ప్రియాంక ఒకే చోట కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాలు అయిపోయినాయి కాబట్టి చాయ్ పార్టీ ఇస్తే ప్రియాంక గాంధీ కూడా వెళ్ళి నిమ్మలం కూర్చొని మాట్లాడుతున్నారంట. అంటే ఇక్కడ కొట్లాట చూడండి, రాజకీయపరమైన అంశాల గురించే కొట్లాట. వ్యక్తిగతంగా ఎవరికి ఏ కొట్లాటలు ఉండయి. ఏదో మన ఊళ్ళో లెక్క పగ పెట్టుకొని నువ్వు నన్ను ఆ పార్టీ అని చెప్పేసి ఇట్లన్నావని చెప్పేసి మిగతా నాయకుల దగ్గర ఉండదు. ఓన్లీ సర్పంచ్ ఊళ్ళల్లో ఉండే వరకే ఉంటాయి. ఎమ్మెల్యేలను చూడురి, అసెంబ్లీలో చుట్టుకుంటారు, మళ్ళీ ఇంటికి పోయి కలుసుకుంటారు. సో మనం నేర్చుకోవాలి వాళ్ళని చూసి. సో ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన లీడర్లు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు కలిసి ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎందుకు కలిసి ఉండకూడదు? మీరు కూడా కలిసి ఉండాలి కదా. ఎలక్షన్ వరకు ఎలక్షన్ ఉండాలి. కలిసి ఉండకుండా కూడా చేసేది వీళ్ళే ఒక రకంగా ఏంది, అన్ని రకాలుగా వీళ్ళు దాంట్లో కులాలు తీసుకొస్తారు, పార్టీలు తీసుకొస్తారు, డబ్బుని తీసుకొస్తారు, అన్ని రకాలుగా తీసుకొచ్చి ఈ ఒకవేళ వాళ్ళు కలిసి ఉన్నారు అనుకో, వీళ్ళకి ఎసరు వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే, అవతల యువతలను కలవనియరు, యువతలను అవతల కలవనియరు. ఇప్పుడు ఇట్లా కొంతమంది అంటారు, అది పార్లమెంట్ కదా, తేనేటి మీద అందరు పోతే తప్పేముందని అంటారు. మీరు కూడా అందరు పోవచ్చు కదా. మరి ఒక్కసారి పంచాయతీ పెట్టుకుంటే మొత్తం 5 సంవత్సరాలకే ఎందుకు దూరం అవుతారు ఈ కార్యకర్తలు? వివిధ పార్టీలకు చెందినటువంటి కార్యకర్తలు ఎందుకు దూరంగా ఉంటారు? ఎందుకు శత్రువులాగా పరిగణిస్తారు ఒకరినొకరు చూసి? సో ఇవి బంద్ చేసుకోవాలి.